ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న యుద్ధానికి సంబంధించిందే. దీనికి తోడు తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఏదైతే ఉందో అది ఇంకా కొనసాగుతుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఇదే నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులకు సంబంధించి లేదంటే వాళ్ళు అక్కడ పడుతున్న ఇబ్బందులకు సంబంధించి యుద్ధం ఇలాగే గనక ఇంకా కొనసాగితే కొన్ని రోజులు ఆయిల్కి సంబంధించో లేదంటే బంగారం వెండి ధరలకు సంబంధించో లేదంటే గల్ఫ్ దేశాల్లో దాదాపుగా కొన్ని కోట్ల మంది ఉన్నారు అనే ఒక లెక్క. ముందు 50 లక్షలు అన్నారు, తర్వాత అంతకుముందు 20 లక్షలు అన్నారు, తర్వాత ఇప్పుడు కోటికి పైగా ఉన్నారు అనేది. దానికి తోడు ఇప్పుడు కువైట్ మీద కూడా దాడులు చేస్తున్నారు అణుస్థావరాలకు సంబంధించి. అంటే ఇరాన్ని పూర్తిగా అణిచివేస్తాం, ఇరాన్ మొత్తం పాలకుల్ని అక్కడ పాలనని మొత్తం అంతం చేస్తాం అని ఇజ్రాయెల్ చెబుతున్న నేపథ్యంలో ఈ ప్రభావం భారత్ మీద ఎలా ఉంటుంది, అలాగే ఇది ఇలాగే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధానికి ఇంకా అతి దగ్గరలో ఉన్నావు అనే సంకేతాలు అనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. అదేమైనా జరిగే అవకాశం ఉందా? వీటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి, ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం ప్రారంభం అవడం, తర్వాత అమెరికా మద్దతు ఇవ్వడం, ఒక్కసారిగా ట్రంప్ ఎంట్రీ ఇవ్వడం ఈ స్థాయి వరకు వచ్చిందా? నిజంగా ఇంకా మూడో ప్రపంచ యుద్ధానికి మనం ఇంకా అతి దగ్గరలో ఉన్నాం అనడానికి ఏమైనా సంకేతాలు ఉన్నాయా? మూడో ప్రపంచ యుద్ధం అయితే ఏం జరగదండి. రీజన్ ఎందుకంటే ఇరాన్ వెనకాల కనుక ఏమన్నా దేశాలు వస్తే అప్పుడు మూడో ప్రపంచ యుద్ధం అవ్వాలి. ఇరాన్ వెనకాల ఇరాన్కి ఏ దేశము రావట్లేదు కదా తోడు. ఇరాన్కి ఎవరు తోడొస్తున్నారు? తీవ్రవాద సంస్థలు తోడొస్తున్నాయి. హెజ్బుల్లా, హమాస్ ఇట్లాంటి వాళ్ళు ఎంత బచ్చాగాళ్ళు అంటే ఆ ఏరియాలో దుర్మార్గులు. వాళ్ళని ఎట్లాగూ హమాస్ వాళ్ళని లేపడేసింది ఇజ్రాయెల్. లెబనాన్ వాళ్ళని ఒక్క సావులు చంపుతుంది ఒక్కొక్కడిని. ఇరాన్ తయారు చేసిన తీవ్రవాదులు వాళ్ళు, అంతకు మించి ఏం లేదు. ఇరాన్కి రష్యా ఏం అండగా ఉండట్లేదు, అంటే మాటలతో అండ ఉంటుంది. ఆయుధాలు కావాలంటే సాయం చేస్తుంది, డబ్బులు తీసుకునే, ఫ్రీగా ఏం చేయదు. చైనా రష్యా ఇప్పుడు ఈ యుద్ధం కారణంగా లాభపడుతున్నాయి. ఆయుధాలు అమ్ముకుని కొనుక్కుని ఇది లాభపడుతున్నాయి వీళ్ళిద్దరు. వీళ్ళు కొనుక్కుని లాభమా అంటే డబ్బులు తగలేసుకుంటారు. తప్పదు. బేసిక్ సమస్య ఏంటంటే ఇరాన్కి ఏకైక సమస్య మతరాజ్య స్థాపన. తన దేశం వరకు తను అనుకుని ఆగిపోతే నడిచిపోయేది. తన మతరాజ్య స్థాపన వరకైనా పర్లేదు, వేరే భూమి మీద వేరే మతాలు నాశనం అయిపోవాలని కోరుకున్నప్పుడు వచ్చిన ప్రమాదం ఇది. రష్యా చైనాలు ఇండైరెక్ట్ గా మద్దతు ఇస్తున్నట్టుగా లేదా ఇరాన్ కి? ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ గానే మద్దతు ఇస్తున్నాయి, కానీ యుద్ధంలో కాదు, తెర వెనక మద్దతు. అది పెద్దగా ఉపయోగపడదు. ఎక్కడో ఎందుకు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం 4 ఏళ్ళు అవుతుంది. మరి రష్యా వెళ్ళి అమెరికా మీద బాంబు దాడి ఎందుకు చేయదు? ఉక్రెయిన్ కి ఇక్కడ అమెరికా అయినా రష్యా అయినా వీళ్ళకి తెలుసు, బిగిన్ అయితే వీళ్ళ చరిత్ర ముగిసిపోతుంది. అమెరికాకైనా రష్యా. మూడో ప్రపంచ యుద్ధం బిగిన్ అయితే 2 దేశాలు నాశనం అయ్యి చివరికి 2 ఆఫ్ఘనిస్తాన్ సిరియా లాగా తయారైపోతాయి. కాబట్టి వాళ్ళు గేమ్స్ ఆడతారు, వాళ్ళ ఆధిపత్య ప్రదర్శన కోసం నాటకాలు ఆడతారు తప్పించి మిగతా వాళ్ళందరినీ పావులుగా వాడుతుంటారు తప్పించి. అదో రాజనీతి. మనకి విదుర నీతి, రాజనీతులు రకరకాలు ఉంటాయి, అందులో చాణక్య నీతి ఇట్లాంటి. వీళ్ళది ఇదొక వింత నీతి. వీళ్ళు 24 గంటలు ప్రపంచంలో ఏదో ఒక హల్చల్ సృష్టిస్తా వాళ్ళ దేశాలలో తమకి పోటీ లేకుండా చేసుకునే నాయకులు. తమకి పోటీ వస్తున్నప్పుడల్లా సృష్టించే వివాదాలు. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కోసం చేస్తుందని మనకు కనబడుతుంది, కానీ అమెరికా అధ్యక్షుడికి అమెరికాకి అతిపెద్ద భయం ఏంటి? ఇజ్రాయెల్ చెప్పేది నిజం. ఇరాన్ సుప్రీమో కొమైని ఇప్పుడు మనం మాట్లాడాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, అణ్వాయుధాలు తయారు చేసుకున్నాం. అణ్వాయుధాలు తయారు చేసి మన మీద ఆంక్షలు పెట్టారు. 5800 ఆంక్షలు పెట్టారు ప్రపంచ దేశాలని. 5800 ఆంక్షలు. ఫస్ట్ మనం ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పరీక్షలు చేసాం, మొట్టమొదటి పరీక్ష చేసాం. చేయగానే అమెరికా ఒత్తిడి తెచ్చింది, ఆగిపోయింది. ఇందిరాగాంధీ చేయలేక మిగతాయి. ఒక అణుబాంబు తయారు చేయాలంటే 6 రకాల పరీక్షలు చేయాలి. మొదటి పరీక్షతో ఆగిపోయింది. ఎప్పుడు ఇది 70లలో జరిగింది. ఆ తర్వాత ఇక అసలు మన మీద ఆంక్షలు పెట్టి అప్పటి నుండి అణు పదార్థం కాదు కదా, చిన్నపాటి మొక్క కూడా మనకు రానికుండా మన మిత్రదేశమైన రష్యా కూడా అడ్డుపడింది తెలివిగా. అంటే అణుస్థావరాలు ఎక్కడున్నా ఏ దేశం మీద ఉన్నా దాడులు జరుగుతాయా రేపొద్దు? అదే నేను అనేది. అణుబాంబులు మా దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఉండకూడదు అనేది ఇలా లెక్క. అమెరికా రష్యా కూడా. అయినా చైనా సంపాదించుకోగలిగింది. ఫ్రాన్స్ ఇట్లాంటి వాళ్ళు అందరూ యూరోప్ దేశాల దగ్గర వచ్చేసినాయి. ఈవెన్ ఇజ్రాయెల్ దగ్గర కూడా లేదంటారు, వీళ్ళ దగ్గరే ఉంటాయి. వాళ్ళ దగ్గర ఒక 5 దేశాల దగ్గర లెక్క ఉన్నాయి ప్రాక్టికల్ గా. అంటే ఇరాన్ తో కలిపి? ఇరాన్ లేదు, ఇరాన్ అణుదేశం కాదు. అమెరికా, చైనా, రష్యా, పాకిస్తాన్, మనం, ఫ్రాన్స్ దగ్గర కూడా ఉంది. పాకిస్తాన్ తర్వాత యాడ్ అయింది.
ఆ రోజున మనల్ని చేయనీయకపోతే అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అణు పరీక్షలు చేయించేసి 2 చేశాక అనౌన్స్ చేశాడు, మేము ఇట్లా చేశాం, మీరు మమ్మల్ని అణుదేశంగా గుర్తించాలి. ఇజ్రాయెల్ వాజ్పేయి మనం భారత్ చేసాం, చేస్తే అట్టుట్ అని మొత్తం ప్రపంచం అంతా ఆంక్షలు పెడతాం, నువ్వు చేయడానికి వీల్లేదు, మిగతా చెయ్యొద్దు అని చెప్పి. ఇవాళ ఇరాన్ మీద నెట్టయితే బాంబింగ్ దాడి చేస్తే అట్లా జరిగిపోద్దన్నప్పుడు ప్రచారం జరిగింది. అందరూ ఆ వార్నింగ్లు కూడా వచ్చింది. అన్ని వార్నింగ్లు లెక్క చేయకుండా మరొక 3 అణు పరీక్షలు కూడా చేసేసారు. 6 పరీక్షలు అయిపోయాక అటల్ బిహారీ వాజ్పేయి ప్రపంచ టీవీ ఛానల్ ముందుకు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాడు. మాకు చైనాతో థ్రెట్ ఉంది, అమెరికా ఏం చెప్తుంది, చైనాకి శత్రువు అని అంటది, చైనాతో వాళ్ళకి థ్రెట్ ఉంది అంటది, వీళ్ళకి అక్కడెక్కడో ఉంటే చైనాతో థ్రెట్ ఉంది, మాకు పొరుగునే ఉంది. పొరుగునే చైనా ఉన్నప్పుడు, వాడి దగ్గర అణుబాంబులు ఉన్నప్పుడు మేము అణుబాంబులు లేకపోతే ఎట్టాగా, మేమేం అణుబాంబులు ఎవడి మీద వేగ్గా వాడం, వాడు మా మీదకి వచ్చిన రోజున మేము నిన్ను చంపగలమనే భయం ఉండాలి. భయం పుట్టించడం కోసం మేము చేస్తున్నది, మాకు భారం కూడా, కానీ తప్పదు, మా భద్రత కోసం. సేమ్ టైం మేము ప్రపంచానికి ఒక హామీ ఇస్తున్నాం, ఫస్ట్ మేము అణుబాంబు వాడం, అణుబాంబు మేము తయారు చేస్తాం కానీ ఫస్ట్ యూజ్ మీద బ్యాన్ పెట్టుకుంటున్నాం మేము, మా విధానం. అంటే అవతలోడు మా మీద అణుబాంబు వేస్తే మేము అప్పుడు వేస్తాం, అప్పుడు అటాక్ చేస్తారు. అది చేయకపోతే మా సార్వభౌమత్వం ఏమైపోతుంది కాబట్టి దెన్ అన్నాడు. ఫస్ట్ కాస్త అడావిడి చేసిన అతను, ఆయన వాడిన విధానం, ఆ సంభాషణని జనానికి ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పడంతో మూసుకు కూర్చున్నాడు. తర్వాత మంది పెద్ద మార్కెట్ ప్రపంచంలో మూసుకుని వాళ్ళే ఆంక్షలు తీసుకున్నారు, మన మీద యుద్ధం చేయాల. బట్ ఇరాన్ మీద ఎందుకు చేయాల అంటే, కొమైనీ అణుబాంబుల్ని ఒక బెదిరింపుకు వాడాడు, మనం శాంతి కోసం అని వాడాం. పదే మనం చెప్పింది శాంతి కోసం, కానీ కొమైనీ శాంతి కోసం అని చెప్పలా. ఈవెన్ పాకిస్తాన్ తో కూడా థ్రెట్ అదే, వాడు శాంతి కోసం అంటలా, భారత్ తో పోటీ అని తయారు చేశాడు. వాడు పద్దాకా యుద్ధం వచ్చినప్పుడల్లా నేను అణుబాంబు తీస్తా అంటుంటాడు, మనం ఎప్పుడు అణుబాంబు తీస్తామల్లా, గుర్తుంది కదా. క్రిందసారి ఎప్పుడు అన్నప్పుడు, ఇది పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత మనం సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు అణుబాంబు అన్నప్పుడు నరేంద్ర మోడీ అన్నాడే, మా దగ్గర దీపావళి టపాకాయలు ఉన్నాయి ఏంద్రా, అంతే తప్పించి ఆ రోజు కూడా మేము అణుబాంబు వేస్తామని చెప్పలా. మన దగ్గర ఆ సంస్కారం ఉంది. సంస్కారం లేని దరిద్రుల్లో అతి పెద్దది పాకిస్తాన్, దానికి తాత ఇరాన్. కొమైనీ పదే చెప్పుకొచ్చింది బెదిరింపు ప్రపంచాన్ని, ఏమని, అణుబాంబులు ఇస్తాం, ప్రపంచంలో జాతి మెయిన్లీ ఇజ్రాయెల్ ని తుడిచేస్తామంటాడు అతను. ఇజ్రాయెల్ అనేది యూదు జాతి. ఇప్పుడు వీళ్ళు కొంతమంది కొన్ని పదాలు వాడుతున్నారు, దాన్ని ఏమంటారు, జెనోసైడ్. జెనోసైడ్ ఏంటి, ఒక వర్గాన్ని తుడిచేయడం, ఒకప్పుడు నాజీలని అంతం చేయడం, ఇట్లాంటిది. జెనోసైడ్ లో ప్రపంచ ముస్లింలు ఎవరు అంతం చేస్తారండి, ఎవడి వల్ల అవుతుంది? 57 దేశాల్లో ఉన్న ఇజ్రాయెల్ చేసుద్దా, లేదా అమెరికా చేసుద్దా? పోనీ క్రైస్తవుల్ని కొమైనీ ఏమైనా చేయగలుగుతాడా? లేదే. యూదు జాతిని చంపేయాల. ప్రపంచంలో పైకి శత్రువులాగా కనబడుతూ వీళ్ళిద్దరు కలిసి చెయ్యాలనుకుంటుంది హిందూ జాతిని, యూదు జాతిని నాశనం. ఈ 2 జాతులే వీళ్ళకి. ఎందుకంటే మిగతా జాతులు అనేకం కాలగర్భంలో కలిసిపోయినాయి. అనేక సంస్కృతులు, బాబిలోనియా సంస్కృతి, మెసపటోమియా సంస్కృతి, మన చరిత్ర పుస్తకాల్లో మన 8th క్లాసు 10th క్లాస్ మధ్యలో బోలెడు సంస్కృతులు, గ్రీక్ సంస్కృతి ఏమైపోయినాయి, అవన్నీ సంస్కృతులు, కొన్ని వందల సంస్కృతులు సర్వనాశనం అయిపోయినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి. ఎట్లాగా? ఈ 2 వర్గాల దాడుల మధ్య. వీళ్ళు తమ ప్రత్యర్థి అంటే వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళందరూ నాశనం అవ్వాలని కోరుకుంటారు. పైకి వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటారు, వీళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు ఆధిపత్య పోరాటం, మిగతా జాతుల అంతంలో వీళ్ళిద్దరు పాత్ర ఉంటుంది. కానీ యూదు జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అమెరికాకు ఉంది. ఎందుకంటే అమెరికాలో ఉన్న ప్రధాన పదవుల్లో ఉన్నోళ్ళు, ఆర్థికంగా అమెరికాని స్థిరత్వంలో ఉంచుతున్న వాళ్ళందరూ యూదులు, వాళ్ళందరూ హెడ్ క్వార్టర్ ఇజ్రాయెల్. కాబట్టి అమెరికా ఇజ్రాయెల్తో మూవ్ అవ్వాలి. రెండవది, అమెరికా ఇవాళ వరల్డ్ వైడ్గా సక్సెస్ అవుతుందంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఇజ్రాయెల్ మొసాద్, వాళ్ళకున్న నిఘా నెట్వర్కే అమెరికాకి లైఫ్. కాబట్టి ఇజ్రాయెల్ని అది కాపాడుకోవాలి. ఇంకొకటి, ఇరాన్ సొంత ముస్లిముల్ని నాశనం చేస్తుంది, సున్నీ ముస్లిములు దానికి పడరు. ఇప్పుడు చూడండి, ఇది రంజాన్ మాసం, నువ్వు అమెరికా వాడు నీ మీద బాంబులు వేసాడు, ఇజ్రాయెల్ వేసాడు, వాళ్ళ మీద నువ్వు దుబాయ్ మీద ఎందుకు వేస్తుంది, బహ్రెయిన్ మీద ఎందుకు వేస్తుంది? ఇవన్నీ ముస్లిం దేశాలు కదా. పోనీ అక్కడ అమెరికన్ ఎయిర్ బేస్లు ఉన్నాయి కాబట్టి దాడి చేస్తున్నట్టు ఆ బేస్ వరకే దాడి. జనావాసాల మీదకి ఎందుకు వెళ్తున్నావు, ఆయిల్ వ్యాపారాల మీదకి ఎందుకు వెళ్తున్నావు అంటే నీ సొంత ముస్లింలో 2వ జాతిని బతకనివ్వవు నువ్వు. యూదు జాతి బతకూడదు, సున్నీలు బ్రతకూడదు,
వీడొక్కడే బ్రతకాలి. ఏంటిది నిరంకుశత్వం కాకపోతే? ఉమ్, భారతీయులు హిందువుల్ని బతకూడదు, కాశ్మీర్ లాక్కోవాలా, ముస్లింలు లాక్కోవాలా, ఉమ్, అది వాడి మెంటాలిటీ. ఉమ్, అట్లాంటోడిని ఏ విధంగా వాడి చేతిలో అనుభవం ఉంటే పిచ్చోడి చేతిలో రాయి. ఉమ్, ఇప్పుడు ఆ, ఇవాళ ఇజ్రాయెల్ అనే దాన్ని దెబ్బతీయడానికి 40 సంవత్సరాల నుంచి 5 రకాల ఉగ్రవాద సంస్థల్ని పెంచాడు. ఇరాన్. ఆ, ఉమ్, 5 రకాలు: హిజ్బుల్లా, హమాస్, ఉమ్, హౌతీ, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్. 5 రకాల తీవ్రవాద సంస్థలు పుట్టించి తమ దేశంలో చదువులు లేకుండా ముస్లిం పిల్లల్ని నాశనం చేసి వాళ్ళల్లో ఈ ఉన్మాదం రేపిచ్చి వాళ్ళని తీవ్రవాదులుగా తయారు చేసి ఆయుధాలు ఇచ్చి వాళ్ళకి ఇక నిరంతరం ఇది ఒకటే ఉద్యోగం అంతే. ఉమ్, వాళ్ళని రేపు పొద్దున యుద్ధం అయిపోతే ఎట్ట బతకాలు కూడా తెలియదు వాళ్ళకి. ఉమ్, హిజ్బుల్లా లెబనాన్లో లక్షల మంది ఉన్నారు, ఉమ్, హమాస్ లక్షల మంది, ఉమ్, అన్ని లక్షల మందిని చంపాల్సి వచ్చింది ఇప్పుడు ఇజ్రాయెల్. ఉమ్, ఎందుకు? వాళ్ళకి ఇంకేం లేదు. వాళ్ళందరికీ పుట్టినప్పటి నుంచి, కడుపులో ఉన్నప్పటి నుంచి నేర్పేది యూత్ జాతి అంతా, యూత్ జాతి అంతా. తీవ్రవాదులు సపోర్ట్ చేస్తున్నారని తెలిసిన మన భారతదేశంలో కూడా కొంతమంది ఖొమేనీ మృతిని వ్యతిరేకిస్తున్నారు, ఇరాన్ కి సపోర్ట్ చేస్తున్నారు. అంటే దాంట్లో ఒక రీజన్ ఉంది. షియా ముస్లింలకి ఖొమైనీ దేవుడు. అవును. దేవుడు ఉమ్, పాలకుడు కాదు, ఉమ్, దేవుడు లెక్క వాళ్ళకి. ఉమ్, ఖొమైనీ మత ప్రబోధకుడు కిందన తను ఆ వారసుడి కిందన ప్రకటించుకున్నాడు. ఉమ్. దాన్ని వీళ్ళు అంగీకరిస్తారు. అసదుద్దీన్ ఓవైసీ లాంటి ఓపెన్ గానే ఇస్తున్నారు స్టేట్మెంట్. అంటే అతను ఆ వర్గానికి చెందినవాడే అదే, అదే. కాబట్టి ఉంటది. బేసిక్ గా మనది వాస్తవంగా మన దగ్గర సున్నీస్ ఎక్కువ అండి, ఓకే. షియాలు తక్కువ. కానీ మన సౌత్ ఇండియాలో షియాస్ ఎక్కువ ఉన్నారు. ఉమ్, వాస్తవంగా షియా ముస్లింలలో ఒక మంచి గుణం ఉంది. మనకి ముస్లిం సమాజంలో ఒక మంచి గుణం ఏంటంటే, రంజాన్ అప్పుడు ఇప్పుడు చూడండి, ఇళ్ల ముందు వాళ్ళు ఆహార పదార్థం పెట్టి ఉంచేస్తారు, అవును. మటన్, చికెన్లు ఇట్లాంటి. ఉమ్, ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకుపోవచ్చు. అదే వాళ్ళ- చేతిలో డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు దానం. అదే, అదే 70% ఆ. దానం చేస్తారట. అలాగే వాళ్ళు నిరంతరం కూడా ఒక ఇది ఉన్నది, మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. అవును, అవును. మతం కోసం దేశాన్ని పక్కన పెడతారు వాళ్ళు, అది ప్రమాదం. ఉమ్, దేశం ఫస్ట్ అనేదాన్ని వాళ్ళు అంగీకరించరు, ఉమ్, మతం ఫస్ట్ అని అంగీకరిస్తారు, ఉమ్, తమ దేవుడు ఫస్ట్ అని అంగీకరిస్తారు. ఉమ్, మనం ముందు దేశం అంటాం, ఉమ్, ఆ తర్వాత దేవుడు దండం ఇవన్నీ కూడా. ఉమ్. మనకి వాళ్ళకి ఉన్నటువంటి తేడా. ఈ ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ లక్ష్యం అణ్వాయుధాల స్థావరాలను పూర్తిగా అంతం చేయడమేనా? అందుకే ఇజ్రాయెల్ కి ఇప్పుడు అమెరికా కూడా సపోర్ట్ చేయడం, ఖొమేనీని అంతం చేయడానికి కూడా, హత్య చేయడానికి కూడా వీళ్ళు ముందు నుంచే ఒక ప్లాన్ చేశారు, కుట్ర చేశారు అనేది. అంటే ఒక్కటి, ఖొమైనీ అంతం అనేటటువంటి దాంతో అయిపోతుంది అనుకున్న వీళ్ళ వ్యూహం ఫెయిల్ అయింది. అవును. ఖొమైనీని వాస్తవానికి ఖొమేనీ అంత యుద్ధం ఆపేయచ్చు కదా సార్, ఇంకా కంటిన్యూ అదే అనేది. ఖొమైనీ అంతంతో వీళ్ళు అనుకుంది ఏంటంటే, లైక్ ఇప్పుడు మొన్న వెనుజులాలో మధురను పట్టుకొచ్చాక స్తంభించిపోయింది అక్కడ వ్యవస్థ, వీళ్ళు చెప్పినట్టు వింటోంది. అట్లా జరుగుతుంది అనుకున్నారు. కానీ ఖొమైనీ అనేటటువంటి వాడు ఒక భావజాలం. ఖొమైనీ అనేవాడు వ్యక్తి కాదు, అతను ఒక భావజాలం. అతని ఉన్మాద భావజాలం అందామా, లేదా అతని ప్రేమ భావజాలం వాళ్ళ భాషలో. ఇది కొన్ని లక్షల మందికి అలవాటైపోయింది, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి అలవాటైపోయింది. హిట్లర్ అంటే అభిమానించేవాళ్ళు ఎట్లాగో, ఖొమైనీ అంటే అభిమానించేవాళ్ళు అట్లా, సద్దాం హుస్సేన్ అంటే అభిమానించేవాళ్ళు అట్లా. ఇప్పుడు ప్రతి మనిషిలో కూడా గుణం ఉంటుంది, మనలో ఒక భయం ఉంటుంది, ఒక పిరికితనం ఉంటుంది. ఈ పిరికితనాన్ని పోగొట్టుకోవడానికి హిందూ ఏం చేస్తాడు, ఆంజనేయ స్వామిని నర్చిస్తాడు, ఇంకొకళ్ళు నర్చిస్తాడు, దేవుణ్ణి ఎంచుకుంటాం. కొంతమంది తాంత్రిక పూజలు చేసేవాళ్ళు, దెయ్యాలను ఆరాధిస్తారు, రావణుని ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగా ఇక్కడ ఖొమైనీనా లేకపోతే ఇంకొకళ్ళనే ఆరాధిస్తారు. అదేంటి, వాళ్ళ దృష్టిలో వాళ్ళే దేవుడు, అది తప్పడానికి కూడా లేదు అందులో వాళ్ళది. అయితే అందుకోసం ఈ ఖొమైనీ సృష్టించింది భావజాలం అని వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అమెరికా ఒక భావజాల సృష్టిలో అమెరికాని మించింది ఇంకోటి లేదు. మీరు హిందుత్వ వ్యతిరేకంగా సృష్టించడమైనా, క్రైస్తవీకరణ వైపుకి తీసుకెళ్లమైనా, భావజాలాన్ని పుట్టించి సృష్టించి వ్యాప్తి చేయడంలో సోషల్ మీడియా ప్లాట్ఫారాలను అడ్డుపెట్టుకుని, ఆల్గారిథమ్స్ అడ్డుపెట్టుకుని చేసే దాంట్లో సిద్ధాస్తులు అమెరికా. అలాంటిది వీళ్ళ దగ్గర ఆదాయం సొమ్ములతో చేస్తారు ఇదంతా, ప్రాపగాండా. ఒకటి నేరేటివ్ థింకింగ్. అదే సందర్భంలో అలాంటి నేరేటివ్ థింకింగ్ లో రష్యా కూడా వల్లగాల, రష్యా కూడా ఫెయిల్ అయింది కమ్యూనిస్ట్ నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేయడం. కానీ మతం ఆధారంగా నేరేటివ్ థింకింగ్ లో ఇరాన్ వీళ్ళకి 10 రెట్లు ఎక్కువ ఖొమైనీ. కాబట్టి ఇవాళ ఖొమైనీ కోసం చంపేవాళ్ళు చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు బోల్డ్ అంతమంది. ఇది ఇప్పుడు గ్రహిస్తోంది అమెరికా. ఇప్పుడు ఇక దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇవాళ అణుబాంబుల స్థావరాలు అనేది ఒక పార్ట్,
కానీ వాటిని పేల్చేస్తారు. రేడియేషన్ వస్తే భూమి అదంతా నాశనం అయిపోదా? ఏం చేస్తారు? వ్యూహం ఫెయిల్ లో ఉంది అక్కడ. అణుబాంబుల విషయంలో ప్రమాదం ఏంటి అంటే పేలిస్తే రేడియేషన్. ఇప్పుడు నటాంజుని కొట్టారు నిన్న, తర్వాత ఇర్ఫాన్ ప్రాంతం ఏదో మొత్తం 3 ప్రాంతాల దగ్గర కొట్టామంటున్నారు. ఇప్పటిదాకా ముఖద్వారాల దగ్గర కొడుతున్నారు. మొన్న మనం చేసింది నేర్చుకున్నారు. మనం పాకిస్తాన్ లో అణుస్థావరం ఏం చేసాం, వాళ్ళ కైరానా హిల్స్ ని అణుబాంబు అణుస్థావరం మీద డైరెక్ట్ గా వేసేయచ్చు, మనం కొట్టేయగలం. కొట్టేస్తే అణుబాంబులు పేలిపోతాయి లోపలి. 7-8 ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎన్నో 1200 అణుస్థావరాల మీద అటాక్ ఏదో చేశారట కదా నిన్న మొన్న యుద్ధంలో. ఎక్కడ? ఇరాన్ మీద. ఇరాన్ లో 1200 ఏం లేవు, 3 ఉన్నాయి అక్కడ. ఆ 4 3 కొట్టారు. మనం ఎట్లాగా కైరానా హిల్స్ ను కొట్టాము, కైరానా హిల్స్ లో ఏం చేసాము, డైరెక్ట్ స్థావరాన్ని పేలిస్తే బాంబులు వెళ్ళిపోతాయి. అది ఇక రేడియేషన్ అప్పుడు నాగసాకి హిరోషిమాల కంటే 100 రెట్లు ఎక్కువ అవుతుంది. మొత్తం ఇరాన్ బూడిదైపోతుంది. కాబట్టి అట్లా చేయకుండా మనం పాకిస్తాన్ లో ఎట్లా చేసామంటే ముఖద్వారం మీద కొట్టాం, మూతి మీద కొట్టాం, ముడ్డి మీద 2 వైపులా కొట్టాం. ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళి మళ్ళీ దాన్ని చేసి అంత సీన్ ఎవడకుండదు. ఎందుకంటే ఆ లోపల రేడియేషన్ ఎట్టుందో ఎవడు ఐడెంటిఫై చేయలేడు. గబక్కన వెళ్తే బూడిద మిగులుతుంది అక్కడ. పెద్ద పెద్ద సైంటిస్టులు అయినా కరిగిపోతారు అక్కడ. కాబట్టి దాన్ని గురించి మళ్ళీ సైన్స్ తో ఆలోచించి గొప్పగా సెట్ చేసేవాడికి ఎన్ని శతాబ్దాలు పడదో తెలియదు. అందుకని ఇప్పుడు పాకిస్తాన్ మూసు కూర్చుంది అక్కడ. ఇరాన్ లో కూడా ఇప్పుడు సేమ్ మన ఫార్ములా ఫాలో అవుతున్నారు అక్కడ అమెరికా వాళ్ళు. దాని ముఖద్వారాలు, మూతులు, ముడ్డిని కొడుతున్నారు. డైరెక్ట్ దాన్ని పేల్చట్ల. పేలిస్తే ఇప్పుడు అక్కడ యురేనియం ఉన్నాయి నిల్వలు, నటాంజైనా ఇంకోటి ఇంకా అణుబాంబులు తయారు చేయాలి. 11 అణుబాంబులు తయారు చేయడానికి తగినంతటి శుద్ధి చేసిన యురేనియం మా దగ్గర ఉందని చెప్పారు. మేబీ ఉండి కొంచెం వచ్చేమో లోపల బాంబులు కూడా తెలియదు. ఎందుకంటే 7 అండర్ గ్రౌండ్ సిటీస్ కట్టింది అది. అక్కడ జనాలు ఎవరు ఉండరు, సైనిక నగరాలు, ఆయుధ నగరాలు, వాటిని వీడియోలు తీసి పెట్టింది అది ఇరాన్. ఇప్పుడు అమెరికా చేస్తున్నది, బయటికి చెప్తున్నది ఒకటి, అవి లక్షల కొద్ది మిస్సైల్ గత 10-15 ఏళ్ల నుండి 40 ఏళ్ల నుండి ఇరాన్ చేస్తున్న పని ఏంటంటే ప్రపంచం మొత్తాన్ని గుప్పెట పట్టడం కోసం ప్లాన్ వేసుకుంటూ వచ్చింది. అందులో భాగంగా ఈ ఇప్పుడు మనకి లెబనాను, యెమెన్, పాలస్తీనాల్లో మీరు చూస్తే అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్సే, బంకర్ల లాగా. బంకర్లు కాదు, కింద నగరాలు. ఇజ్రాయలే నానా తిప్పలు పడింది కదా, అట్లాంటిది ముస్లింల్లో ఒక మంచి గ్రూప్ ఉంది. అది బయటికి కనపడకుండా చేసుకుంటూ వెళ్ళిపోతారు, తక్కువ ఖర్చుతోనే జరిగిపోతాయి. అట్లాంటి వాళ్ళందరినీ పట్టుకొచ్చి ఇరాన్ లో 6-7 ప్లేసుల్లో కింద మన విమానాలు కూడా వెళ్ళిపోతాయి. విమానాల్లో లోడ్ చేసుకుని బయటికి తీసుకురావచ్చు. పెద్ద పెద్ద ట్రక్కులు. ఇక మనం సైన్యం సరిహద్దుల్లో ఏం చేస్తో అండర్ గ్రౌండ్ లో అట్లాంటి నగరాలు సృష్టించేసింది ఇరాన్. అది ఎవడో చెప్పాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేని రోజుల్లో వీడియోలు ప్రొజెక్ట్ చేసింది. అంటే అన్ని ఉన్నాయి. నిరంతరం ఆయుధాలు, వాళ్ళకు వచ్చిన డబ్బులు మొత్తంతో ఇంకేం చేయాల, వాళ్ళ ప్రజలకి తిండి పెట్టాలా, వాళ్ళ ప్రజలకి సంస్కృతి నేర్పలా, వాళ్ళ ప్రజల్ని చదివించలా, వాళ్ళ ప్రజల ఉద్యోగాలు డెవలప్ చేయాలా, ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలా, ఏమీ చేయాల. ఓన్లీ ఆయుధాలు తయారు చేస్తా కూర్చుంది. ఆయిల్ అమ్ముకోవడం, వచ్చిన డబ్బులతో ఇది. ఆయిల్ మీద అందుకే నిషేధం పెట్టింది అమెరికా. నిషేధం పెడితే వేరే వేరే రష్యా పేరుతోనో చైనా పేరుతోనో వేరే జెండాలతోనో దేశాల పేర్లు పెట్టి ఆయిల్ అమ్ముకుంది, బ్లాక్లు అమ్ముకుంది. ఆ వచ్చిన డబ్బులు క్యాష్ లోన్ తీసుకుంది. దాంతో రష్యా దగ్గర నుంచి, ఇరాన్ దగ్గర నుంచి కావాల్సిన మెటీరియల్ కొనుక్కుని కుప్పల తెప్పల ఆయుధాలు తయారు చేసింది. అది ఎప్పుడు తెలిసింది? మొన్న పాకిస్తాన్ వారప్పుడు తెలిసింది, రష్యా ఉక్రెయిన్ వారప్పుడు తెలిసింది. ఎందుకంటే ఇరాన్ అమ్మింది డ్రోన్లు, అట్లాంటి మిస్సైల్స్, వాటిని ఉక్రెయిన్ మీద పేల్చింది. అప్పుడు అమెరికాకి భయం వేసింది, ఇన్నున్నాయా వీడికి ఈ యుద్ధంలోనే. ఇరాన్ దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు రష్యా వాడు. అలాంటిది రేపు పొద్దున ఇవన్నీ కనుక దాంట్లో అణుబాంబులు కూడా పెడితే ఏమైపోద్ది అన్న భయంతో ఇప్పుడు ఆ అండర్ గ్రౌండ్ నగరాలు ధ్వంసమయ్యేదాకా యుద్ధం చేస్తారు. ఆ మొక్క చెప్పట్ల. అండర్ గ్రౌండ్ నగరాలు టోటల్ యురేనియం అంతా స్వాధీనం చేసుకోవడం కానీ, ఇక స్వాధీనం కాదు అనుకున్నప్పుడు పేల్చేయడానికైనా సిద్ధపడతారు అమెరికా, ఇజ్రాయెల్ కలిపి. సార్ ఒకటి, ఇది ప్రధానంగా ఇప్పుడు కువైట్ మీద కూడా బాలిస్టిక్ దాడులు జరుగుతున్నాయంట. అంటే ఇరాన్, గల్ఫ్ దేశాలు ఇవన్నీ. అంటే దీని వల్ల భారత్ కి ఎక్కువ ఇబ్బంది ఉంది అనేది, అంటే భారతీయులు ఉన్న కొన్ని దేశాల్లో రేపొద్దున భవిష్యత్తులో మనకి కలిగే నష్టం, ఇంకా ఇబ్బందులు. ప్రపంచంలో మనకొక్క, అంటే మన దేశంలో మనది మంది అంటున్నారు, ప్రపంచం మొత్తానికి సంక్షోభం ఇది.
అవును. మన వాళ్ళకి సంక్షోభం నాట్ ఓన్లీ 6 దేశాలు. 6 దేశాల్లో ఇవాళ లెక్క 90 లక్షల కుటుంబాలు ఉన్నాయి. 90 లక్షల మంది భారతీయులు. మా చదువులు తక్కువ ఉన్నోళ్ళు కూడా అక్కడికి వెళ్ళి బతుకుతారు. ఈ ఆయిల్ వీటి పని చేయడం. ఇక్కడ మనకు ఒక 10,000 జీతం వస్తే అక్కడ ₹1,00,000 జీతం వస్తుంది. కాబట్టి అక్కడ చిన్న చిన్న ఇళ్లలో ఉండి 25,000 50,000 ఖర్చుల్లో చూసుకుని మిగతా 50,000 దాచుకుని ఇక్కడికి వచ్చి పిల్లల్ని పోషించుకునే వాళ్ళు బోల్డ్ అంతమంది. వాళ్ళందరికీ ఇప్పుడు సంక్షోభం. అంటే వాళ్ళందరూ ఉపాధి కోల్పోయి తిరిగి రావాల్సిందే. తిరిగి రావడం ఉండదు, ఇంకా ఎక్కువ పనులు దొరుకుతాయి యుద్ధం అయిపోయాక. అవునా? నన్ను అడిగితే అంటే ఆయిల్ స్థావరాలు కూడా చాలా పేల్చేశారు కదా చాలా వరకు. మళ్ళీ ఆయిల్ తప్పదు కదా. ఒకటి వేలుస్తాడు, ఇంకో చోట నుంచి ఆయన తవ్వడం తీసుకోక తప్పదు కదా. శాంతం భూమి మీద ఆయిల్ లేకుండా ఎందుకు ఉంటది? ఇక్కడ ఈ బావి కాబట్టి ఇంకో బావి తవ్వాల్సిందే. ఊరంగా చెప్పాలంటే యుద్ధం అయిపోయాక ఇప్పుడు ఈ యుద్ధం సమయంలో మనం సంక్షోభం పడతాం. కానీ యుద్ధం అయిపోయాక భారతీయులకి ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇప్పుడు చూడండి మీరు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం అయిపోయాక రష్యా వాడు పిలుస్తున్నాడు, ఇప్పుడు 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు మనకి. ఉక్రెయిన్ వాడు 10 లక్షల ఉద్యోగాలు ఇస్తాను రమ్మంటున్నాడు. ఉక్రెయిన్ కూడా ఎందుకంటే మరి బతకాలి కదా. ఇప్పుడు మళ్ళీ రోడ్డు వేయాలా, కాలువలు కట్టాలా, అన్ని చేసుకోవాలి. అమెరికా వాళ్ళిద్దరికి అవసరమే. ఇప్పుడు మనుషులు ఎందుకు? వాళ్ళ మనుషులు చచ్చిపోయారు, లేరు, వాళ్ళు వలసని వెళ్ళిపోయారు, చచ్చిపోయారని చచ్చిపోయారు. ఇప్పుడు అక్కడ పనులు జరగాల్సిందే, డబ్బులు కావాల్సిందే. ఆ డబ్బులు అమెరికా యూరోప్ దేశాలు అయితే ఉక్రెయిన్ మనల్ని రమ్మంటారు పనులకి. రష్యాలో అయితే చివరికి పిల్లల్ని కనడానికి కూడా మనల్ని రమ్మంటున్నారు. అట్లాగే ప్రపంచంలో అన్ని దేశాలకు మన అవసరం ఉంది. ఇప్పుడు జర్మనీ అయినా ఫ్రాన్స్ అయినా అందరికీ కూడా, అందరికి పిల్లలు పుట్టకపోవడం వల్ల, యూత్ లేకపోవడం వల్ల మనల్ని పిలుస్తున్నారు. రాబోయే రోజులు భారత్ ప్రపంచాన్ని శాసిస్తుంది బికాజ్ ఆఫ్ జనాభా. అట్లాగే ఇప్పుడు మనకి కొన్ని రోజులు కష్టాలు ఉంటాయి. ఒక 3-4 ఏళ్ల సంక్షోభం ఉంటది ఈ ఇంపాక్ట్. ఈ 3-4 ఏళ్లలో కూడా యుద్ధం వచ్చినంత వరకు మాత్రం మనకి ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఇక్కడే కాదు ప్రపంచం అంతా పెరుగుతాయి. ఆల్రెడీ నిన్ననే $100 వెళ్ళిపోయింది బ్యారెల్. అవి పెరుగుతాయి. మనం దానికి ఎట్లా మేనేజ్ చేస్తాం? రష్యా నుంచి కొనుక్కుంటాం దగ్గర కాబట్టి అది ఒకటి నడుస్తుంది. మనకి ఆల్టర్నేటివ్లు ఆటోమేటిక్ గా చూస్తారు. కొంత ఇబ్బంది అయితే ఉంటది, కానీ ప్రపంచం ఫేస్ చేసే ఇబ్బందులతో మనకి తక్కువ ఉంటది. అక్కడ ఈ ఉద్యోగాలు ఉపాధి పరంగా ఈ రోజు కరోనా వచ్చినప్పుడు ఎట్లాంటి ఇబ్బంది పడ్డాం, సేమ్ ఇబ్బంది ఇప్పుడు ఎదురవుతుంది కొన్ని రోజుల పాటు. కానీ తర్వాత మాత్రం ఫ్యూచర్ భారత్. ఎందుకంటే ప్రపంచంలో ఎవరికైనా పనిచేసేవాడు కమిటెడ్ గా ఉండేవాడు ఒక్క ఇండియనే. కాబట్టి మనల్ని పిలుస్తారు ప్రపంచం. సరే, యుద్ధంతో అమెరికా ఇజ్రాయెల్ తమ భద్రతను కాపాడుకోవడంతో పాటు ఇరాన్ ప్రజలకి రేపొద్దున, అంటే ఇజ్రాయెల్ నిన్న చేసిన వ్యాఖ్యలు ఇంకా అక్కడ పాలక వర్గం ఉండదని, వాళ్ళకి కూడా వీళ్ళ ప్రజలకి, ఇరాన్ ప్రజలకు అండగా ఉంటామని ప్రకటిస్తున్నారు. అక్కడ కూడా ఈ పాలక వర్గం ఏమన్నా రేపొద్దున యుద్ధం అయిన తర్వాత కంటిన్యూ అవుతుంది. బేసిక్ గా ఒకటి, ఇరాన్ లో ఇప్పుడు ఖొమైనీ ఇంకొక మనిషిని తయారు చేసి పెట్టాడు. ఖొమైనీ కొడుకు వస్తే కనుక ఇరాన్ మళ్ళీ కాపాడేవాడు ఎవడు లేడు. కానీ ఇప్పుడు ఈ త్రిసభ్య కమిటీ అనేది అయితే వేశారో అందులో ఉన్నటువంటి ఖొమైనీ పోస్ట్ లో వచ్చినటువంటి అతనైతే మోడర్న్ పర్సన్, అంటే మత ప్రబోధకుడే, కానీ మహమ్మద్ బిన్ సల్మాన్ లాంటివాడు. ఇప్పుడు మహమ్మద్ బిన్ సల్మాన్ మత ప్రబోధకుడే, కానీ అతనికి ఇంగ్లీష్ వచ్చు, ప్రపంచ దేశాల్లో చదువుకుని వచ్చినాడు. కాబట్టి దుబాయ్ని, అదే సౌదీ అరేబియాని ఎంత మార్చాడు, ఆధునీకరించాడు కదా. మహిళల మీద కట్టుబాట్లు, ఒత్తిళ్లు అన్ని తీసేసి స్వేచ్ఛగా బ్రతకండి అని ఇచ్చాడు కదా. ఇరాన్ లో కూడా ఆ స్వేచ్ఛ వస్తుంది మళ్ళీ రేపు అతను వస్తే. అతను ఇంగ్లీష్ లో కూడా మాట్లాడగలడు, అరబిక్ తో పాటుగా ఇది ఉంది. ఆ పర్సన్ వస్తే గనక నో ప్రాబ్లం. అలా కాకుండా మహమ్మద్ బిన్ సల్మాన్ కొడు, ఇతని పేరేంటి, ఖొమైనీ రెండో కొడుకు, ఫస్ట్ కొడుకు చచ్చిపోయాడు, రెండో కొడుకు ఉన్నాడు. ఇతను కనుక పవర్ లోకి వచ్చాడంటే మళ్ళీ వాళ్ళ నాన్నలాగా మహిళలు వంటింటికే పరిమితం కావాలి, తాలిబాన్ల తరహా బతుకులు బతకాలని కోరుకుంటాడు. అప్పుడు ఇరాన్ ఎవడు కాపాడలేడు. ఇప్పటికే పశ్చిమాసియా దేశాల్లో కూడా చాలా వరకు విమానాలన్నీ ఆపేశారట, కొన్ని ఇతిహాడ్ ఇలా కొన్ని. దానివల్ల అంటే ఇది ఇంకా కంటిన్యూ అవుతుందా? దానివల్ల నష్టం కాదా అందులో భారతదేశానికి? భారతీయ పెద్ద లాస్ కాదు. కరోనా అప్పుడు శాంతం స్తంభించిపోయాం, ఇప్పుడు నడుస్తుంటాయి. అటు కాకపోతే ఇంకో వైపు నడుస్తుంటాయి. దుబాయ్ రూటు, గల్ఫ్ దేశాలు మనకి ఏంటంటే దాన్ని ఏమంటామంటే లింక్డ్ ఏరియా అది మనకి. మనం అమెరికాకు పోవాలంటే దుబాయ్కి మన యూరప్ దేశాలకు పోవడానికి, బ్రిటన్ అట్లకు పోవాలన్నప్పుడు మనకి దిగి మధ్యలో వేరే విమానం ఎక్కుతాం. అలాంటి లింక్ పాయింట్. ఇప్పుడు మనం కాశీ వెళ్ళాలనుకోండి, హైదరాబాద్ లో దిగి వెళ్ళడం అన్న వేరే విమానం అన్న మారుతాం, లేదా ఢిల్లీ దిగి అయినా వేరే విమానం మారుతాం. మనం ఇక్కడే బుక్ చేసుకునేటప్పుడు మొత్తం కలిపి ఒకటే బుకింగ్ వస్తుంది, కానీ ఆ చేంజ్ అనేటటువంటిది దాంట్లో ఉంటుంది. ఎక్కడ దిగి ఎక్కడ ఎక్కాలన్న సామాన్లు వెళ్ళిపోతాయి. అట్లాగా ఇది అనమాట ప్రస్తుతం. దుబాయ్
అట్లాంటిది దుబాయ్ ఎయిర్పోర్ట్ అని. సింగపూర్ కూడా అట్లాంటిది. ఇప్పుడు సింగపూర్ వైపు నుంచి వెళ్ళిపోవచ్చు, కాకపోతే ఇటు ఎప్పుడైతే తగ్గుతుందో అక్కడ డబ్బులు ఎక్కువ అవుతాయి, అంటే డిమాండ్ పెరుగుతుంది, విమానాల రేట్లు పెరుగుతాయి. కొన్ని రోజులు సంక్షోభం ఉంటుంది, నో డౌట్. సంక్షోభానికి మనం ప్రిపేర్ అయితే రాల్సింది. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగింది, నేను ఎందుకు ఎప్పుడు నేషనల్ న్యూస్ ఎక్కువ ఇస్తాను, ఇంటర్నేషనల్ న్యూస్ ఎక్కువ. ప్రపంచంలో ఎక్కడ ఏ మూల జరిగినా అది భారత్కి ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే మనం 193 దేశాల్లో ఉన్నాం కాబట్టి. అయితే దానికి భయపడిపోవాల్సింది కాదు, తెలుసుకుని సిద్ధపడాలంటే. తెలుసుకుని సిద్ధపడాలి. ఆయిల్ ధరలు పెరిగితే రేపు పొద్దున్న చమురు ధరలు పెరిగితే ఎఫెక్ట్ మన మీద కూడా ధరలు పెరుగుతాయి ఆటోమేటిక్ గా, యుద్ధం వల్ల సంక్షోభం ఉంటది. అదే చెప్పేది, యుద్ధ ప్రభావం భరించాలి అంతే. కానీ ఒకటి సార్, చైనా రష్యా తలుచుకుంటూ ఇప్పుడు ఇరాన్ తో మాట్లాడి యుద్ధం ఆపలేదు. ఎవరి వల్ల కాదు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపలేకపోయింది, చైనా. అంటే వీళ్ళకి రష్యా తన యుద్ధం ఆపుకోలేకపోయింది. వీళ్ళకి ఆయుధాలు సప్లై చేస్తుంది వీళ్ళు కదా, అణ్వాయుధాలు సంబంధించి మాట్లాడితే తెర వెనక ఆ మాట చెప్పమని ధైర్యంగా చెప్పరు కదా. బేసిక్ గా రష్యా చైనా మిత్రులే కదా, మరి ఎందుకని అమెరికాతో చెప్పి ఉక్రెయిన్ తో యుద్ధం ఆపించలేదు? ఇవన్నీ పైకి గాంభీర్యాలు, వీళ్ళు యుద్ధంలోకి రారు, ఆపించగలిగిన సీన్ లేదు. అంటే ఖొమైనీ చనిపోయినా సరే ఇంకా ఈ యుద్ధం పెరుగుతోంది, ఇటు గల్ఫ్ దేశాల మీద, ఇటు కువైట్ నుంచి ఇలా పాకిపోతుంది ఇజ్రాయెల్ తో పాటు. దీని ఆగట్లేదు ఇంకా, దీనికి ఎప్పుడు నీకు వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధ నిల్వలన్నీ అయిపోయేదాకా జరుగుతాయి, అంతేనా? ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్ బిగిన్ అయినప్పుడు కంటిన్యూగా, నేను అప్పుడు బాగా గుర్తు నాకు వీడియోస్, అంత ముందు నేషనల్ ఇంటర్నేషనల్ మామూలుగా కొంచెం ఇచ్చేవాళ్ళు. రష్యా ఉక్రెయిన్ వార్ 4 years బ్యాక్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఎక్కువ ఇవ్వడం బిగిన్ చేసి, మొదట్లో రోజు చేసేవాళ్ళు, పొద్దున మధ్యాహ్నం రాత్రి, నేను రాత్రిపూట మధ్యలో నిద్ర లేచి కూడా వీడియోలు చేసిన సందర్భాలు. తర్వాత కొన్ని రోజులు పోయేటప్పటికి ఇప్పుడు అప్పుడప్పుడు దాడి చేసుకుంటున్నారు. ఎందుకు? ఆయుధాలు లేవు, తయారు చేయడం, తయారు చేసే తీసుకెళ్లి అవతలోడి మీద రేపు అంతే ఉంటది. అంటే నిజంగా తీవ్రవాదుల సపోర్ట్ ఉంటే ఇప్పట్లో ఆగుతుంది యుద్ధం. తీవ్రవాదుల సపోర్ట్ ఉంటే తీవ్రవాదికి ఆయుధాలు ఉండాలిగా. ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధాలు లక్షల్లో ఉన్నాయి, అవన్నీ వాడేస్తుంది, ఉన్నాయి కాబట్టి వాడేస్తుంది. అరబ్ దేశాల మీద ఇప్పుడు ఈ 4-5 రోజులు, ఈ 3 రోజుల్లో కనీసం 2 లక్షల ఆయుధాలు వాడి ఉంటుంది. డ్రోన్లు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, 2 లక్షలు వాడి ఉంటుంది. కానీ గెలవలేదు కదా ఎక్కడా కూడా. ఇట్లాగా అక్కడ ఏంటి, కసిలతో చేస్తున్నది, ఎన్ని వాడదాన్ని వాడినేయండి, అట్లా వాడినియాలని వీళ్ళు కోరుకుంటారు. ఈ వారు 3వ ప్రపంచ యుద్ధం దిశగా వెళ్ళకపోయినా ప్రపంచానికైతే ఒక పెను ముప్పు పొంచి ఉంది. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగిన ముప్పు ఏముండదు, ప్రపంచానికి కష్టాలు ఉంటాయి. రష్యా ఉక్రెయిన్ వార్ కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వార్ కొన్ని ఇబ్బందులు వస్తాయి. అంటే ఈ యుద్ధం ఎఫెక్ట్ గల్ఫ్ దేశాల మీద ఎక్కువ ఉంది కదా, అంటే గల్ఫ్ మీద ఇటు పడుతున్నాడు కాబట్టి ఉంది. ధరలు పెరగడం అయితే ఉంటుంది. ఈవెన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత కూడా గ్యాస్ కి పెట్రోల్ కి ఇబ్బంది అయింది కదా, అంతే ఉంటది ఎప్పుడైనా. ఇంతకుముందు ఇరాక్ వారప్పుడు పెట్రోల్ ధరలు పెరిగింది. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం వచ్చినా ఫస్ట్ సమస్య ఏంటంటే పెట్రోల్ ధరలు. అందుకే కదా మన రిఫైనరీ సిస్టమ్ పెడుతోంది. మన ఇండియాలో ఇప్పటికీ 95 రోజులకి సరిపడిన నెలలు ఉన్నాయి. ఇదివరకు మన దగ్గర 10 రోజులకి సరిపడక మించి ఉండే కాదు, ఇప్పుడు 95 రోజులకు ఉన్నాయి. ఈ లోపు ఆల్టర్నేటివ్ రూట్ లో తెప్పించుకుంటాం. భవిష్యత్తులో ఇండియా ఇప్పుడు BPCL రిఫైనరీ అని అంటున్నాం కదా, అవన్నీ లక్షల లీటర్ల ఆయిల్ ఇక్కడ నిల్వ ఈ అరబ్ దేశాలు. ఇప్పుడు సౌదీ అరేబియాను, దుబాయ్ వీళ్ళందరూ పదే మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు తెలుసా? యుద్ధాలు వాళ్ళకి తెలుసు, దాడులు జరుగుతాయని తెలుసు, అక్కడ ఆయిల్ బావులు తగలాడతాయని తెలుసు. వాళ్ళు ఇక్కడ మన దగ్గర భూమి తీసుకుని ఇక్కడ స్టోరేజ్ చేసుకుంటారు ఆయిల్. అప్పుడు మన దేశంలో అవి పెంచుతున్నాం మనం ఇప్పుడు, స్టోరేజ్ ట్యాంక్స్ ని, ఆయిల్ ని. ఇవి విపరీతం చేస్తున్నాం మనం ఇప్పుడు. దాదాపుగా దేశంలో ఇప్పటికే ఈ మధ్య చాలా వచ్చినాయి, ఇంకా కొన్ని 100 రెట్లు పెంచబోతున్నాం. ఇవి జరిగితే ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉండదు. మనం అయితే ఇన్ని సంవత్సరాలు మనం పట్టించుకోవాలా ఫ్యూచర్ గురించి. మోడీ చేస్తుంది ఆ ఫ్యూచరే, ఆ ఫ్యూచర్ లో అయితే ప్రాబ్లం ఉండదు. అంటే అవసరం వల్లే అటు ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ తో కూడా కాస్త సన్నిహితంగా ఉందా భారత్? మనకి ఎవరు శత్రువు కాదు. అదే శత్రువు కాదు అంటే, అదే దాని అర్థం శత్రువు కాదు అంటే ఇప్పుడు ఇరాన్ కూడా ఒక రకంగా మనం సపోర్ట్ గా ఉన్నాం. రష్యా ఉక్రెయిన్ కూడా మనకి మిత్రులే కదా, వాళ్ళిద్దరు కొట్టుకు వచ్చినప్పుడు. అంటే అక్కడ అవసరమే కనిపిస్తుందా? అట్టేం లేదు. మనకేం శత్రుత్వం? ఇప్పుడు చైనా మనకి శత్రువు అంటామా మనం అంటలా, అది మనల్ని చేసుకుంది. పాకిస్తాన్ తో మనమేం గొడవ పడట్లా, అది గొడవ పడుతుంది. భారత్ ఎప్పుడు అజాత శత్రువు, భారత్ ఎవరిని శత్రువుగా చూడదు. ఆ దేశాలు వాళ్ళ స్వార్థ అవసరాలు, వాళ్ళ రాజకీయాల కోసం మనల్ని ఎగనెస్ట్ చేసుకోవడం తప్పించి మనం ఎవరిని చెడిపోవాలో నాశనం అవ్వాలని కోరుకోం. తాలిబాన్లు మన విమానాలు హైజాక్ చేసిన రోజుల్లో కూడా వాళ్ళకి తిండి ఇచ్చాం.
అవును అవును. అలాగే పాకిస్తాన్ కి మొన్న గోధుమలు ఇచ్చారు, దీనప్పుడు ఇచ్చాం. చపాతి అవును అంతే. పంపించారు కాబట్టి ఇక్కడికి. మనకెవరు శత్రువులు కాదు, ఉమ్. మనల్ని శత్రువులుగా భావించే వాళ్ళు ఉంటారు. ఏం చేస్తాం దానికి? అదే కదా. రైట్, చూద్దాం. మొత్తానికి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం అయితే మూడో ప్రపంచ యుద్ధం దిశగా వెళ్తుందా లేదా అనేది ఒకటి. అదే నేపథ్యంలో రేపు ఎన్ని రోజులు ఈ అణ్వాయుధాలు వీళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ ఏవైతే ఉన్నాయో లక్షల్లో ఉన్నాయో అవి పూర్తయ్యే వరకు యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. దానివల్ల ఇంకా ఎలాంటి ముప్పు, ఎలాంటి నష్టం, ఏ ధరలు పెరగబోతున్నాయి, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశం.